జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం హరీష్ అన్న గారి నాయకత్వం కారు గుర్తుకే సునీత లక్ష్మారెడ్డి గారి నాయకత్వం వెంకటరామరెడ్డి జిందా వెంకటరామరెడ్డి సభకు నమస్కారం సభాధ్యక్షులు సునీత లక్ష్మారెడ్డి గారు మూడు పేర్లు చెప్తానమ్మా గౌరవనీయులు పూజ్యులు మనందరి ఆశాజ్యోతి మనందరి అభిమాని మనందరి శ్రేయోభిలాషి అన్న హరీష్ అన్న గారు అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మరి మన అభ్యర్థి వెంకటరామరెడ్డి గారు అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. చాలా మంది పెద్దలు మాట్లాడడం జరిగింది. ఈరోజు మరి ఎన్నో మోసపూరితమైన మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆయన ఏం మాట్లాడుతుండంటే కేసీఆర్ రండనట, ఈయన మోతబరట. నీ మల్కాజ్గిరిలో నువ్వు మొన్నటి వరకు ఎంపీ ఉన్నావు, ఎంతమందిని ఎమ్మెల్యేలను గెలిపించుకున్నావు? ఒక్కరు కూడా గెలవలే. మరి అదే మన హరీష్ అన్న మన జిల్లాలో ఎంతమంది గెలిచిరు? 6 గెలిచినాం. చప్పట్లు కొట్టాలి అందరు. గెలిచినవా లేదా? మీరందరూ దయచేసి గమనించి, ఎవడు రండా? నువ్వు రండనా మేము రండనా? రండవు నువ్వు. అరే భయ్, కాంగ్రెస్ పార్టీలుండి బీజేపీతో కుమ్ముక్కై బడేబాయ్ చోటేబాయ్ అట. మైనార్టీ సోదరులాగా మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆర్ఎస్ఎస్ ఒక మతవాది, ఒక బ్రోకరు, ఒక జోకరు. వాళ్ళకే తెలియదు. ముఖ్యమంత్రి అయితే ఆయనకు తెలియదు. నోటికి వచ్చినట్టు ఒరుకుంటా పోయిండు. ప్రజలు నమ్మిరు. కానీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కాంగ్రెస్ బీజేపీ చెప్తా ఉన్నది, రఘునందన్ రావు నువ్వు 54,000 మెజారిటీతో ఓడిపోయినావు. చెల్లని పైసవు నువ్వు. ఎక్కడా చెల్లని రూపాయి దుబ్బాకల. మరి నువ్వు ఆడనే చెల్లెలేవు, ఈడనే చెల్తావయా? ఆయన ఏమంటుడు, మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, మాటకారి. ఇక మనకు అవకాశం వస్తలేదు, ఆయన కంటే ఎక్కువ కూడా మాట్లాడతాం. కానీ ఇప్పటికే ఇక్కడ మనకు కటింగ్ పెట్టేసారు. అందుకే నేను ఒకటే మీతో విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మన వెంకటరామరెడ్డి నిస్వార్థపరుడు. వారు చాలా రోజుల నుంచి కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా వారు సేవలు బాగా ఉన్నాయి మన జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో. ఈ రోజు ఏదో డబ్బు సంపాదించుకోవడానికి రాజకీయాలకు రాలేడు. కేవలం ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి వ్యక్తి. కేవలం ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి వ్యక్తి. మీరు దయచేసి గమనించండి. 100 కోట్ల ఎన్నికలు వస్తాయంటుండు ఇప్పుడు మా మహేష్ చెప్పిండు, మా జడ్పీటీసీ గారు చెప్పిండు. ఇవాళ పేద మన కార్యకర్తల పిల్లలకు వారు ఎంపీ కాగానే, సార్ మీరు మాకు ప్రకటించి మా కాన్స్టిట్యున్సీని కూడా దత్తత తీసుకోవాలని చెప్పి మీతో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆయనకు ఈ తెలంగాణలో ఉన్నటువంటి అత్యంత ధనవంతుల లోపల కానీ పనిచేసే వాళ్ళ లోపల కానీ 3వ వ్యక్తో 4వ వ్యక్తో వాళ్ళ కుటుంబం. పెద్ద కుటుంబం. ధనవంతుడు, గుణవంతుడు, విద్యావంతుడు, సరస్వతి ఉంది, లక్ష్మి ఉన్నది. వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటి డబ్బును పేదలకు అందించాలనే నిస్వార్థంతో రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తి అని చెప్పి మీ అందరితో నేను ప్రార్థిస్తా ఉన్నా. దయచేసి ఇంకోటి కూడా గమనించాలి. సమయం లేదు కనుక ఇప్పటి వరకు మొన్నటి వరకు చాలా స్నేహంగా ఉన్నాం.
మన మాజీ శాసనసభ్యులతోని మన మధ్యన లేడు. బాధ అనిపిస్తా ఉన్నది. ఇప్పటిదాకా పెద్దలు చెప్పారు, ఆ పెద్ద మనిషిని మిస్గైడ్ చేస్తా ఉన్నారు కొంతమంది దుర్మార్గులు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒట్టిగా వల్గర్గా ఆ గౌన్ల లంజ కొడుకు మండలానికి 4 తయారు చేసిండే వాడు. అరే నేను తయారు చేసినవాడు కాదు, రామగౌడ్ 30 ఏళ్ళ రాజకీయాలుండి, అశోక్ గౌడ్ ఎన్ని సంవత్సరాలే, రమణగౌడ్ ఎన్ని సంవత్సరాలు రాజకీయాల ఫ్యామిలీలో కృష్ణ ఎన్ని రోజులే. ఈ ముండకొడుకు తిరుగంటారు, ముండకొడుకులు అందరినీ జమ చేసుకుని అంటా ఉన్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, సుందరెడ్డి గారు భయపడని కానీ మీరందరూ గమనించండి. మనము చెప్తా ఉన్నాము, నీకు ముఖ్యమంత్రి గారే 4 పర్యాయాలు నాకు టికెట్ ఇచ్చిందని చెప్పడం జరిగింది. సభలో కూడా చెప్పిండు. ఏమని 2014 నేను కూడా త్యాగం చేసిన, జైలుకు పోయినా 11 రోజులు జైలు ఉన్నా. నా కర్మనో ఏమో కానీ నన్ను యూజ్ చేసుకుంటారు, పోగానే చంపుతారు. ఇక వాడిని చంపేయాలంటున్నారట. ఇప్పుడు ఏం కర్మ ఇది నాకు? నేను ఒక బీసీ బిడ్డ అయినందుకే నా ఈ కర్మ. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆయన బర్త్డేకి ఫోన్ చేస్తే నా ఫోన్ లేపడు, ఆయన మ్యారేజ్ డేకి తెల్లారి ఫోన్ చేస్తే ఫోన్ లేపడు, ఇక్కడ పెళ్లిలో కలిస్తే దండం పెడితే ఇట్లా అనుకుంటా పోతున్నాడు. ఏం చేయాలి? ఇది నాకు కర్మనా? నేను ఒక మాట అన్నవాడిని కాదు, ఒక దూషించిన వాడిని కాదు. ఏ చెప్తే పార్టీ సూచిస్తే అది పార్టీ ప్రకారం నడిచిన వ్యక్తిని నేను. కానీ నాకు బాధ అనిపించింది. రైట్, ఓకే, ఏదైనా సంతోషంగా ఉండి ఎక్కడున్నా కానీ నేను మేరు కోరేటే వాళ్ళం కానీ నీ కీడు కోరే వాళ్ళం కాదు. ఈరోజు నా కీడు కోరుతా ఉన్న నీ ఎంబడి ఉన్నటువంటి తగులు బాజీలు, బట్టె బాజీలు, తొక్కుతా కొరక 40 ఏళ్ల నుంచి రాజకీయాలు ఉన్నారా? నేనేం నిన్నమొన్న పిల్లగాడినా, మీరు చేస్తే ఆయన ఉన్నా. కర్మగాలి నేను కాలేను. ఏంది మీరందరూ గమనించాలి. దయచేసి అన్నా, నేను హరీష్ అన్నతో విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సునీతమ్మతో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించి రేపు లోకల్ బాడీస్ లో వాళ్ళందరికీ టికెట్లు ఇవ్వాలన్నా, వారందరు డబ్బు లేకున్నా సరే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. పైకి తీసుకురండి. పైసలు ఉన్న చూస్తే ఆగమవుతున్నాం. మీకు దండం పెడతా. ఆ గరీబులాగా చూడాలి. ఒక్క పిలిపిస్తే ఎట్లొచ్చిరో చూడండి. మీరందరూ దయచేసి నీతో నేను ప్రార్థిస్తా ఉన్నా. రైట్, ఓకే, నాకు అవకాశం వచ్చినా రాకున్నా పర్లేదు కానీ వాడు ప్రజలలో ఉన్నటువంటి వ్యక్తి ఉంటాడు. వాడు ఓట్ల సంపాదించే శక్తి ఉంటుంది, కానీ డబ్బులు ఉండవు వాడి దగ్గర. నీ దగ్గర గొప్ప గుణం ఉంది, అటువంటి పైకి తెచ్చేటువంటి తత్వం ఉంది. మీరు ఎంతో మందిని పైకి తెచ్చినటువంటి వ్యక్తులు కనుక మీ ఆశీర్వాదం వాళ్ళ మీద ఉండాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి మనం ఏం చేద్దాం? మన డ్యూటీ. మొన్న మోసం జరిగింది, ఇంట్లోనే ఉన్నారు, ఆన్లైన్ చేసారు, కానీ ఇప్పుడు కొంత ఫిల్టర్ అవుతా ఉంది. దయచేసి ఆ మోసం చేయొద్దు. కన్న తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే నా కొడుకులు ఎవరైనా ఉంటే మీరు సీదా వెళ్ళిపోయింది, కానీ పార్టీని మోసం చేయొద్దని మీతో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన బాధ్యత ఏంది? మండలానికి మనం అందరం కలిసి ప్రతి మండలం నుంచి 2000, 5000, 4000 ఇట్లా మెజార్టీ ఇచ్చి 25,000 వరకు మనం మెజార్టీ ఇస్తామా? అందరు చేతులు లేవటూరి. అందరం కూడా ఒక కంకణ బద్దులై ప్రమాణపూర్వకంగా పార్టీకి ద్రోహం చేయకుండా కారు గుర్తుకు ఓటేసి మన వెంకటరామరెడ్డిని గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఏమైనా తప్పుగా మాట్లాడితే అన్నయ్యగా భావించకుండా అన్న, ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ కూడా మరొక మారు చేతులెత్తి నమస్కరిస్తూ, థ్యాంక్ యూ చంద్రగౌడ్ గారు. జై హింద్, జై తెలంగాణ.